వెల్కమ్ టు టీచర్ ప్లస్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక మంచి కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. దట్ ఈజ్ నథింగ్ బట్ మైక్రో టీచింగ్. ఈ మైక్రో టీచింగ్ అంటే ఏంటి, మైక్రో టీచింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఇది ఏ విధంగా స్టూడెంట్ టీచర్ ట్రైనీకి ఉపయుక్తంగా ఉంటుంది, ఇందులో ఏం నేర్చుకుంటాము అని కొన్ని అంశాలు చూద్దాం. మైక్రో టీచింగ్ అనేది నాట్ ఎ టీచింగ్ మెథడాలజీ. మైక్రో టీచింగ్ అనేది ఒక టీచింగ్ స్కిల్కి సంబంధించినటువంటిది, నైపుణ్యాలు, బోధన నైపుణ్యాలు నేర్పించేదానికి సంబంధించిన అంశము. ఈ సూక్ష్మ బోధన, మైక్రో టీచింగ్ అంటే సూక్ష్మ బోధన. ఈ సూక్ష్మ బోధన అనేది ఏంటి? సూక్ష్మ బోధన అంటే చిన్నగా చెప్పడం. చిన్నగా అంటే ఏంది? కుదించబడిన రెడ్యూస్డ్ క్లాస్ రూమ్, తగ్గించబడినటువంటి తరగతి గది పరిమాణం. అంటే విద్యార్థి సంఖ్యను 6 to 8 మెంబర్స్కు పరిమితం చేయడము, సుమారుగా సంఖ్యను తగ్గించడం. బోధనా సమయాన్ని కూడా తగ్గించడం, 5 to 10 మినిట్స్కు బోధనా సమయాన్ని తగ్గించడం. బోధించాల్సినటువంటి అంశాన్ని కూడా, కాంటెంట్ను కూడా తగ్గించి బోధించడం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందన్నట్టు, తగ్గించబడినటువంటి తరగతి గది పరిమాణం అంటే విద్యార్థుల సంఖ్యను తగ్గించి, బోధనా సమయాన్ని కూడా తగ్గించి, రెడ్యూస్ చేసేసి, టైం రెడ్యూస్ చేసి, నియమితమైనటువంటి విద్యార్థులు పీర్ మెంబర్స్కు నియమితమైన అంశాన్ని బోధించడం. ఎందుకు ఇలా చేయాలంటే, మరి రెగ్యులర్ టైంలో, రియల్ టైం ప్రాక్టీస్లో తరగతి గది యొక్క క్లాస్ రూమ్ టైం ఎంత ఉంటుంది? సుమారుగా 45 మినిట్స్ ఉంటుంది. 45 మినిట్స్ టు 1 అవర్ క్లాస్ ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళి 45 నుంచి 50 మినిట్స్ క్లాస్ పెర్ఫామ్ చేయాలి. కానీ ట్రైనింగ్లో ఒకేసారి 45 నిమిషాల నుంచి 1 గంట వరకు బోధించాల్సిన అంశాలు, ప్రదర్శించాల్సిన నైపుణ్యాలు అన్నిటిని ఏకమొత్తంగా ఇక్కడ శిక్షణ ఇస్తే అతడు ఆ శిక్షణను అంత సమర్థవంతంగా కంప్లీట్ చేయలేడు. ఆ స్కిల్స్ను ఎఫెక్టివ్గా లర్న్ చేయలేడు, ప్రాక్టీస్ చేయలేడు, ఆ స్కిల్స్లో మాస్టర్ కాలేడు. కానప్పుడు మన ట్రైనింగ్ వృధానే కదా, అతని యొక్క ప్రాక్టీస్ వృధానే కదా. అందుకోసమని తరగతి గది మొదలైన నుండి తరగతి గది బయటకు వచ్చేంత వరకు, అంటే తరగతి గదిలో పోకముందు నుంచే సిద్ధపడ్డప్పటి నుండి, అంటే ఏ తరగతికి ఏ పాఠ్యాంశాన్ని బోధించాలని ఎంచుకునే సమయం నుండి తరగతి బోధన పూర్తయ్యేంత వరకు అతనికి ఏ నైపుణ్యాలు ఉండాలి ఒక ఉపాధ్యాయునికి, ఆ నైపుణ్యాలు విడగొట్టి ఒక్కొక్క నైపుణ్యాన్ని, ఒక్కొక్క అంశాన్ని తీసుకొని నియమితమైనటువంటి విద్యార్థులకు, అంటే పీర్ గ్రూప్ మెంబర్స్కు నియమితమైనటువంటి సమయంలో 5 నుంచి 10 నిమిషాల సమయంలో బోధించే అతి నియమితమైన అంశమే. అంటే ఇక్కడ బోధనాంశం కన్నా బోధనా నైపుణ్యానికే ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. టీచింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికే ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఏం స్కిల్స్ ఉంటాయి ఇక్కడ మనం చూసినట్టే, బోధనా స్కిల్లో ఏముంటాయి మనం చూద్దాం. ఏం స్కిల్స్ ఉంటాయి జనరల్గా మనకు తెలిసినంతలో? స్కిల్స్ గురించి మాట్లాడితే ఏం కావాలి టీచర్కు? తరగతులకు వెళ్ళే ముందు లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి, ప్లానింగ్ ఇంపార్టెంట్. తర్వాత తరగతి గదిలోకి వస్తాడు, రాగానే పిల్లలతో ఇంటరాక్ట్ అవుతాడు, క్లాస్ స్టార్ట్ చేయాలి. ఎఫెక్టివ్ స్టార్టింగ్ ఉండాలి క్లాస్ రూమ్ను. మనం స్టార్ట్ చేసే క్లాస్ తోటి వాళ్ళ పిల్లల్లో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి, ఆసక్తిని కలిగించాలి. లేకపోతే ఆ క్లాస్ రూమ్ ఎఫెక్టివ్ ఉండదు. ఆ క్లాస్ని ఎలా స్టార్ట్ చేయాలో చాలామంది తెలియదు. అన్ట్రైన్డ్ టీచర్స్, అన్స్కిల్డ్ టీచర్స్ చెప్పేదానికి స్కిల్డ్ అండ్ ట్రైనింగ్ తోటి స్కిల్స్ పెంచుకున్న టీచర్ చెప్పే క్లాస్కు చాలా తేడా ఉంటుంది. మనం చూస్తే అర్థమైపోతుంటుంది. అది తరగతి గదిని ప్రభావవంతంగా, ఎఫెక్టివ్గా స్టార్ట్ చేయాలి. ఆ ఇంట్రడ్యూసింగ్ ఎలా చేయాలని ఒక ఆర్ట్, ఆ నైపుణ్యం సంబంధించి ఇక్కడ నేర్చుకుంటాం. ఏంది? ఇంట్రడ్యూసింగ్ స్కిల్, ఇంట్రడ్యూసింగ్ ద లెసన్ స్కిల్ అనేది ఒక స్కిల్ లాగా నేర్చుకుంటాం. తర్వాత ఏం చేస్తాడు? నేను రాస్తున్నాడు బోర్డు మీద, రైట్?
టీచర్కి ఇంకేం కావాలి, ఈ బ్లాక్ బోర్డ్ను వాడడం తెలియాలి. అంటే యూజ్ ఆఫ్ బ్లాక్ బోర్డ్, ఎఫెక్టివ్ బ్లాక్ బోర్డ్ స్కిల్స్ ఉండాలి. బ్లాక్ బోర్డ్ను ఎలా వాడడం తెలియకపోతే ఆయన మంచి టీచర్ కాలేడు. ఎందుకంటే మంచి టీచింగ్ మెటీరియల్ ఇది బ్లాక్ బోర్డు. ఇది లేకుండా టీచింగ్ అనేది ఇన్కంప్లీట్ ఉంటుంది. కానీ బోర్డును ఎలా వాడాలో చాలామంది తెలియదు. చూద్దాం అలా స్కిల్స్ ఏమేమి ఉంటాయో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ స్కిల్స్ మాట్లాడుతున్నాను. సో మెనీ నెంబర్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి అక్కడ. కానీ కొన్ని డైలీ ప్రాక్టీస్లో మనం చూసే స్కిల్స్ గురించి మాట్లాడాను. జస్ట్ నేను మైక్రోటీచింగ్ కాన్సెప్ట్, మైక్రోటీచింగ్ ఎందుకు అనేది ఇంపార్టెన్స్ అనేది చెప్పే ఉద్దేశంతో చెప్తున్నాను. డీటెయిల్గా ఒక్కొక్క స్కిల్ గురించి వివరంగా వేరే క్లాస్లో చూడొచ్చు. నెక్స్ట్ బ్లాక్ బోర్డ్ యూజ్ చేస్తాడు. క్లాస్లో లెసన్ చెప్పాలి. లెసన్ చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. లెసన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, బోధన అభ్యసన ప్రక్రియ అనేది ఆయన మెయింటైన్ చేయాలి, నిర్వర్తించాలి అక్కడ. సో ఆ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని కూడా స్కిల్, క్లాసులో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయినింగ్ స్కిల్ క్లాస్లో, అది కూడా ఇంపార్టెంట్. ఇంకా చాలా స్కిల్స్ ఉన్నాయి. ఇంకొక స్కిల్ కూడా చూద్దాం సరే సందర్భం. క్వశ్చనింగ్ స్కిల్, ప్రోబింగ్ ద క్వశ్చన్స్. చాలామంది తరగతిలో పాఠ్యం చెప్తున్నప్పుడు విద్యార్థులను ఏ విధంగా ప్రశ్నించాలి, ఏవి అడగకూడదు, ఎలా అడగాలి, సమర్థవంతంగా వాళ్ళ ఆలోచన థింకింగ్ క్రియేట్ చేసే విధంగా క్వశ్చన్స్ ఎలా ఉండాలి, క్వశ్చన్ సీక్వెన్స్గా ఎలా ఉండాలి, ఫ్రేమింగ్ అనేది చాలామంది తెలియదు. ఆ స్కిల్స్ ఇక్కడ నేర్చుకుంటాం, క్వశ్చనింగ్కి సంబంధించిన స్కిల్స్. అవునా? అంటే ఒక్కొక్క స్కిల్ వారీగా ఇక్కడ శిక్షణ, అభ్యాసము ప్రాక్టీస్ అనేది ఈ మైక్రో టీచింగ్లో చేయజరుగుతుంది. అంటే స్కిల్ దేనికది నేర్చుకొని ఏకమొత్తంగా ప్రదర్శించినప్పుడు ఆ స్కిల్స్ అన్నింటినీ వాడుకుంటాడు. ఒకటి కంటే ఎక్కువ స్కిల్స్ను నిజమైన తరగతి గదిలో, వాస్తవ క్లాస్ రూమ్లో, రియల్ టైం ప్రాక్టీస్లో 45 minutes to 1 hour చెప్పే తరగతి గదిలో అతని బోధనకు ఈ నైపుణ్యాలు ఎంతగానో సహకరిస్తాయి. ఈ నేర్చుకున్న నైపుణ్యాలే అక్కడ అతని బోధనను సమర్థవంతంగా చేయడానికి, విజయవంతం చేయడానికి పనికొస్తాయి. మరి ఈ స్కిల్స్లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూద్దాం. కొన్ని బట్టి మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, అవి ఎలా ఉండాలి, ఏముంటాయి అనేది. ఓకే, ఫస్ట్ చూద్దాం ఇంట్రడ్యూసింగ్ లెసన్ స్కిల్. మన స్కూళ్ళలో చూసి ఉంటాం, చదువుకున్నాం, మనం అనుభవించాము, మిత్రులను చూస్తున్నాం. కొన్ని స్కూల్ విజిట్ చేసినప్పుడు కొందరు సబ్జెక్ట్ టీచర్లు వస్తారు నేరుగా, ఓకే ఓపెన్ యువర్ బుక్స్ అనేస్తాడు. పిల్లలు రెడీగా ఉంటారు, అక్కడ రెడీగా ఉంటారు, బుక్ పట్టుకొని వేస్తారంటారు. నో విషెస్, నో గ్రీటింగ్స్, నో గుడ్ మార్నింగ్, నో గుడ్ ఆఫ్టర్నూన్. జస్ట్ రాగానే స్టార్ట్ చేస్తాడు, టకా 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 క్లాస్. నెక్స్ట్ అంటాడు, స్టార్ట్. పిల్లలు రెడీగా ఉంటారు. ఎప్పుడొచ్చి యుద్ధం స్టార్ట్ చేస్తాడో ఆ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం అన్నట్టుగా పిల్లలు బ్యాగులు, నోట్బుక్, పెన్ ఇట్లా పట్టుకుని రెడీగా ఇట్లా కూర్చుంటారు. క్లాస్లో టీచర్ రాగానే ఆయన నేరుగా బోర్డు పైకి వెళ్తాడు. పిల్లలు ఎలాంటి క్యూరియాసిటీ ఉండదు, ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. మెకానికల్గా, యాంత్రికంగా ఒక డ్యూటీ చేసినట్టుగా, వచ్చావు కదా సార్, నువ్వు చెప్పు, నేను విన్నాను కదా, వింటా, చెప్పావు కదా రాస్తా అన్నట్లు ఉంటారు. నో, అది కరెక్ట్ కాదు. ఎలా ఉండాలి? తరగతి గది ఆహ్లాదకరంగా ఉండాలి. తరగతి ఉపాధ్యాయులు పిల్లలు విజ్ చేస్తారు, గ్రీటింగ్ ఇచ్చినప్పుడు ఏంది, నిలబడతారు. గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడమ్, ఎస్ లెట్ దెమ్ గ్రీట్. నువ్వు గ్రీట్ చేయి, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ. వాళ్ళు కూర్చుంటారు. సిట్ డౌన్, టేక్ యువర్ సీట్స్, టేక్ యువర్ ప్లేస్. మీరు వాట్స్పాట్ పొలైట్గా వాడడం వల్ల ఏమవుతుంది, అంతకుముందు తరగతి గదిలో విన్నటువంటి ఆ వైబ్రేషన్ నుంచి బయటకు వస్తారు పిల్లలు, నీ వైపుకు మలుగుతారు. అప్పుడు నువ్వు ఏంది, సాధారణ సంభాషణ మాట్లాడి క్రమంగా ప్రీవియస్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తూ కొన్ని ఉదాహరణ ద్వారా, ఇది ఒక ఆర్ట్, ఎట్లా స్టార్ట్ చేస్తారు కదా ఉదాహరణ ద్వారా. బాబు నీకు వినబడుతుంది నా వాయిస్? రైట్, ఏం వినబడుతుంది? రైట్. నీకు? గుడ్. హలో, గుడ్. ఇప్పుడు నేను ఒక చప్పట్లు కొట్టాను, నీకేం వినబడ్డది బాబు? శబ్దం. నీకు? శబ్దం. నీకు బాబు? నా మాట. అంటే నేను నీకు మాట, ఈమె చప్పట్లు అనేది చప్పుడు, ఈ పెన్ సౌండ్. రైట్. ఇవన్నీ ఏంటి? వివిధ ధ్వని రూపాలు. ఈ విధంగా దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగి
ఆ సౌండ్ అనే లెసన్ చెప్పే టీచరు ఆ టాపిక్ను మోటివేట్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి సౌండ్ అనే లెసన్ సంబంధించిన కాన్సెప్ట్ను చెప్పొచ్చు. అంటే నేను పూర్తిగా కంప్లీట్ చేయలేదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక బిట్ చెప్పాను ఇంట్రొడ్యూసింగ్ లెసన్ స్కిల్లో. అంటే అట్లా చెప్పడం వల్ల పిల్లలు కూడా ఇన్వాల్వ్ అవుతారు తరగతిలో. అప్పుడు నీ టాపిక్ డిక్లేర్ చేయాలి, టాపిక్ డిక్లేర్ చేసేసి అప్పుడు నీ యొక్క కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలి. అంటే నువ్వు అడిగే ప్రశ్నల ద్వారా అది తీసుకుపోతున్నప్పుడు ఒక మోటివేషన్ కంటిన్యూటీగా ఉండాలి. నువ్వు అడిగే ప్రశ్నల్లో ఇన్వాల్వ్ డిస్కషన్లో అది ఒక స్టోరీ కావచ్చు, ఒక పాట కావచ్చు, ఒక రోల్ ప్లే కావచ్చు, ఒక యాక్టివిటీ కావచ్చు, ఒక వర్కింగ్ మోడల్ తీసుకొచ్చి చెప్పచ్చు, ఒక ఉదాహరణ తీసుకోవచ్చు, ఒక న్యూస్ని తీసుకోవచ్చు, లేదా నువ్వు అడిగే ప్రశ్నల ద్వారా కావచ్చు. ఏ విధంగా అనేది ఎలా స్టార్ట్ చేయలే అని పాఠ్యాంశాన్ని బట్టి టీచర్ మాత్రం నేర్చుకోవాలి. అది ఎట్లా వస్తుంది? ట్రైనింగ్ ద్వారా, ప్రాక్టీస్ ద్వారా, శిక్షణ అభ్యాసం రెండు ఉన్నప్పుడే వస్తుంది. ఇక్కడ ఆ స్కిల్ నేర్చుకుంటే క్లాస్ ఎఫెక్ట్గా స్టార్ట్ చేస్తే పిల్లవాడు మిగతా 40 నిమిషాలు టీచర్ ఏం చెప్పబోతున్నారో అని ఒక ఆసక్తితోటి క్యూరియస్గా వింటారు. వినడానికి సంసిద్ధం చెయ్యాలి అభ్యసనానికి, అప్పుడే తరగతి గది సమర్థవంతంగా ఉంటుంది. అందుకే టీచర్కు ఈ ఇంట్రొడ్యూషన్ లెసన్ స్కిల్ అనేది చాలా అవసరము. లేకపోతే నేరుగా వచ్చి మెకానికల్ క్లాస్ నడిస్తే బోర్. మరొకటి బ్లాక్ బోర్డ్ స్కిల్. అంటే మైక్రో టీచింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను చెప్తున్నాను ఇక్కడ మీకు. మరి బ్లాక్ బోర్డ్ స్కిల్ ఎందుకు అవసరము? టీచర్కు ప్రధానంగా పనికి వచ్చేది ఎక్కువ బ్లాక్ బోర్డ్ చాక్పీస్తో ఎక్కువ పని. పిల్లలు ఉన్నారు తరగతిలో చెప్తున్నారంటే బ్లాక్ బోర్డ్ లేకపోతే అసలు నీకు నో హ్యాండ్స్ అన్నట్టుగా. అంటే మరి బ్లాక్ బోర్డ్ని ఎలా వాడుకోవాలి ఎఫెక్టివ్గా అంటే చాలా ఇంపార్టెంట్. కొందరు బ్లాక్ బోర్డ్ వాడతారు, ఎలా బోర్డుకు మొత్తం తిరుగుతారు, వాళ్ళ రాత వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు. చిన్నగా బొమ్మ గీస్తుంటే తలకాయ, కన్నులు, ముక్కు, నోరు అంటూ వాళ్ళ మాటలు గీసుకుంటే పిల్లలు ఏం చేయాలండి? మీ మానని మీరు బోర్డు మీద రాసుకుంటున్నారు, వాళ్ళకి వీపు చూపి మీ మానని మీరు బొమ్మలు గీసుకుంటున్నారు. అంత అయిపోయిన ఏ చిల్డ్రన్ లుక్ ఎట్ దిస్ అనేస్తారు. నో, అది కాదు కరెక్ట్. అదేంటి బ్లాక్ బోర్డ్ ఎలా వాడాలి? బ్లాక్ బోర్డు రాస్తున్నప్పుడు కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. నువ్వు వాళ్ళ కోసమే కదా క్లాస్ చెప్పేది. జరిగేది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కదా. నీ టీచింగ్ ఒక్కటే కాదు కదా, లేదు నీకు నువ్వు టీచ్ చేసుకుంటున్నావా పిల్లలక? సో బ్లాక్ బోర్డ్ కరెక్ట్గా వాడితే తరగతి గది ఎఫెక్టివ్గా ఉంటుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది, ప్రభావవంతమైన బోధన ఉంటుంది. ఏం చేయాలి? బ్లాక్ బోర్డ్ ఎక్కడ నిలబడాలి? బోర్డుకు చివరిన రైట్ సైడ్కు పిల్లల వైపు 45 degrees యాంగిల్ అభిముఖంగా నిలబడితే ఈ చివరున్న స్టూడెంట్స్ ఆ చివరకు, ఆ చివరి నుంచి ఆ చివరి ప్రతి ఒక్కరి ఐసైట్ మన కంట్రోల్లో, మన ఐసైట్లోనే వాళ్ళందరూ ఉంటారు. అందరూ ఎవరు చూసినా టీచర్ నన్నే చూస్తున్నారు అనే ఫీలింగ్ కలిగే విధంగా ఉండాలి, నిలబడాలి. రాసేటప్పుడు ఏం చేస్తారు కొందరు అడ్డం తిరుగుతారు, ఇట్లా నో అలా తిరగకూడదు. కొంచెం ఇక్కడ గ్యాప్ అటు పిల్లల వైపు చూస్తూ ఈ వైపు ఇలా 45 degrees యాంగిల్ నిలబడి రాస్తున్నారు. రాసేటప్పుడు చేతులను దగ్గర ముడిచి రాయకూడదు, ఎందుకంటే వాళ్ళు కనబడదు. చేతును చాచి రాయాలి. మైక్రో టీచింగ్ రాసేటప్పుడు ఈ 3 వేళ్లను పట్టుకొని కొంచెం వంచి రాస్తే మనకు ఈ చేతి అడ్డం ఇలా రాయకూడదు. ఓకే, ఇలా రాస్తే ఇక్కడ కనబడుతుంది మైక్రో టీచింగ్ అని. రాస్తున్నప్పుడు కూడా మనము ఆ రాస్తున్న అక్షరాలు ఏంటిది మైక్రో టీచింగ్ అంటూ రాస్తూ మాట్లాడాలి, మాట్లాడుతూ రాయాలి. రెండు సైమల్టేనియస్గా జరిగితే మనం ఏ పదాన్ని ప్రొనౌన్స్ చేస్తున్నాం, పలుకుతున్నాము, అక్షరాలు ఏం రాస్తున్నాము అనేది వాళ్ళు చూస్తారు. బొమ్మ గీస్తున్నప్పుడు కూడా మనము మాట్లాడుతూ రాయాలి. మొక్క, ఇది కాండము, ఇది ఆకు అనేసి గీస్తూ ఎలా గీస్తున్నామో వాళ్ళు చూడాలి, నేర్చుకుంటారు. అంతేగాని నీ మానాన్ని నువ్వు రాసుకుంటూ పోతే కుదరదు. ఓకే, రాసే వేగము, అక్షరాల సైజు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నువ్వు చాలా పెద్దగా రాసేసినా లాభం లేదు. లేవు కొందరు చిన్నగా రాస్తారు, ముందటి వానికి కళ్ళకి ఇట్లా చూస్తే కనబడదు, వెనుక వానికి ఏం కనబడుతుందండి? సో బోర్డు మీద అలా రాయకూడదు. ఒక క్రమ పద్ధతిలో బోర్డును వాడాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చే దానికి అండర్లైన్ చేయాలి, చేస్తూ తరగతి గది బోధన చేయాలి. ఇంకా దీనికి సంబంధించిన కొన్ని అంశాలన్నీ ఎలా వైప్ చేయాలి, పైనుంచి కిందికి వైపింగ్ చేయాలి, ఇంకొన్ని అంశాలు ఏమున్నాయో డీటెయిల్గా మీరు ఆ స్కిల్లో నేర్చుకుంటారు అక్కడ. అంతేనా? ఈ క్లాస్లో బోధన కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా చేస్తారు? ఎక్స్ప్రెషన్ చేస్తే నిద్ర వచ్చేటట్టు నిలబడతారు, బాడీలో ఏం కదలిక ఉండదు,
కళ్ళు కదలవు, రెప్పలు ఆడదు తప్ప. ఇలా టేప్ రికార్డర్ నిలబడి న్యూస్ రీడర్ లాగా క్లాస్ చెప్తుంటారు. చెప్పే వాయిస్ నో చేంజ్, నో మాడ్యులేషన్. ఈరోజు మనము మైక్రో టీచింగ్ యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుంటున్నాము. మైక్రో టీచింగ్ అంటే ఏంది, మైక్రో కాన్సెప్ట్ అంటే ఏంది అనేది తెలుసుకుంటున్నాము. ఈ విధంగా చెప్తే ఎవరంటారండి? నిద్రపోతారు పిల్లలు. నో, అలా చెప్పకూడదు. మరి అలాంటి ఎలా చెప్పాలి? కొంత గట్టి, ఈరోజు మనము మైక్రో టీచింగ్ అంటే నేర్చుకుంటున్నాము అని గట్టిగా అరుస్తారు. నో, అలా కూడా చెప్పకూడదు. తరగతి పరిమాణం ఎంత ఉంది, విద్యార్థులు ఎంత సంఖ్యలో ఉన్నారు, మన వాయిస్లో ఫోర్స్ ఎంత ఉండాలి, అక్షరాలను ఏ విధంగా స్ట్రెచ్ చేయాలి, పదాలు వాక్యానికి సెంటెన్స్ మధ్య పాస్ ఎంత తీసుకోవాలి. కొందరు పదం పలుకుతారు, దిక్కులు ఆలోచించుకు మళ్ళీ చెప్తారు. ఫస్ట్ పోతే సింక్ అది కంటిన్యూటీ దెబ్బతింటుంది. ఇక కొందరు మాట్లాడితే నాన్ స్టాప్ మైక్రో టీచింగ్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇది లేకపోతే మనం టీచింగ్ ప్రాక్టీస్ తర్వాత మనము సరిగ్గా పెర్ఫామ్ చేయలేము. స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక మంత్రం నో, ఇక్కడ నేర్చుకుంటాం స్కిల్. వాక్య నిర్మాణం ఎలా ఉండాలి, సెంటెన్స్ని పదాలను ఎలా పలకాలి, ఒత్తి పలకాలి, అందులో స్పష్టత ఎలా ఉండాలి, ఎగ్జాంపుల్స్ ఎలా తీసుకోవాలి, వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి అనేది మన స్కిల్ నేర్చుకోవాలి. లేకపోతే క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది, లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. ఈ బోర్డు మీద రాస్తారు కొట్టుకుంటూ ఇది అంటారు, ఇది ఏమైందంటే అక్కడ యుద్ధం జరిగింది, ఏం జరిగింది, యుద్ధం జరిగింది అనుకుంటూ అరుస్తారు. ఎందుకండి అరుపులు? ఇక్కడ యుద్ధం చేస్తున్నావా? ఆ బోర్డు మీద రాసేది ఏందో ఎవరికి అర్థం కాదు, నువ్వు ఒరేదేందో అర్థం కాదు. అంత టెన్షన్ పీపీలు ఎందుకు? నిదానంగా నువ్వు చెప్పే పద్ధతిని ఒక వాయిస్ మోడ్యులేషన్, ఒక లయబద్ధంగా ఉండాలి నీ బోధన. అప్పుడు తరగతిలో నీ పిల్లలు నీతో పాటు ప్రయాణం చేస్తారు అని ఇన్వాల్వ్ అవుతారు. అడుగుతూ మధ్యలో భాగస్వామ్యం ప్రశ్న అడగాలి. యూ స్టాండ్ అప్, కమాన్ టెల్ మీ అనేస్తాడు టీచర్. పిల్లాడు వదిలేస్తాడు, నిలబడతాడు. సార్, మేడం, టీచర్ అని టెల్ మీ వాట్. ఆ క్వశ్చన్ అడగాడు, పిల్లలు నిలబెట్టేస్తాడు. ఆ క్వశ్చన్ ఏం తెలియదు. నువ్వు శరీర ఆరోగ్యానికి నీళ్ళు మంచియేనా కావా అంటాడు. మంచియే అంటాడు. ఏంటండి నువ్వు అడిగే క్వశ్చన్? ఎస్ఆర్ నోట్ టైప్ క్వశ్చన్స్ అడగద్దు. ఆన్సర్ అందులో ఉన్న ప్రశ్న అడగద్దు. సమానం చెప్పగలిగే ప్రశ్న అడగాలి. ఒకటే క్వశ్చన్ ఉండాలి, సూటిగా ఉండాలి, డైరెక్ట్గా ఉండాలి, అది ఆలోచన రేకెత్తించేలా ఉండాలి. కానీ అడిగే విధానం కూడా వేరు. క్వశ్చన్లు అడగడం వేరు, ఆ క్వశ్చన్ ఎలా ఉండడం వేరు, క్వశ్చన్లు ఎలా ఉండకూడదు అనేది తెలుసుకోవాలి. క్వశ్చన్ ఏ విధంగా అడగాలి. ప్రశ్న అడిగే ముందు అందరినీ తరగతిలో ఓరల్గా అడిగి అందులో నుంచి ఒక్కరిని రెస్పాన్స్ తీసుకోవాలి, రిపీట్ చేసి. కొన్ని భాషా సంబంధించిన క్వశ్చన్ అడిగితే బోర్డు మీద రాయాలి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే ఏ విధంగా రెస్పాండ్ కావాలి, ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలి, కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఏ విధంగా రెస్పాండ్ కావాలి అనేది ఒక స్కిల్ అండి. అది నేర్చుకోవడానికే మనకు మైక్రో టీచింగ్ అవసరం. అంతేకాదు ఇక తరగతి గది మధ్యలో టక్కన క్లాస్ చెప్తున్న టక్కన బెల్ అవుతుంది. ఓకే, రేపు చెప్పుకుందాం బాయ్ అనేసి వెళ్ళిపోతారు మధ్యలో వదిలేసి. పిల్లలంతా ఎక్కడ ఆగిపోయినాం, ఎందుకు ఆపేసాడో తెలియదు. నో, ముగింపు, క్లోజర్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. నెక్స్ట్ ఏందో అనేది నెక్స్ట్ క్లాస్ కోసం క్యూరియస్ ఎదురు చూసే విధంగా ఉండాలి. పిల్లలు ఇంటికి వెళ్ళాక దాని సమాచారం తెలుసుకోవాలి, ఆలోచించాలి, ఆ విధంగా క్లోజ్ చేయాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ క్లోజ్ చేసేసి వెళ్ళిపోకూడదు. ఇలాంటి ఎన్నో స్కిల్స్ తరగతిలో టీచింగ్ ఉపయోగించడం కావచ్చు, ఎగ్జాంపుల్ తీసుకోవడం కావచ్చు, ఆబ్జెక్టివ్స్ ప్రిపరేషన్ తీసుకోవచ్చు కావచ్చు, ఇంకేమైనా అంశాలు ఐసీటీ వాడుకోవడం కావచ్చు. ఇలాంటి ఎన్నో స్కిల్స్ నేర్చుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంది? మైక్రో టీచింగ్. మైక్రో టీచింగ్ కాన్సెప్ట్లో ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకుంటే టీచర్గా మనం ఇంకెప్పుడు నేర్చుకోలేమండి. నేర్చుకునే ఏకైక అవకాశము మన ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఏంది? మైక్రో టీచింగ్లో టీచింగ్ స్కిల్స్ నేర్చుకుంటాము. అందుకే ఈ సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? డీటెయిల్ స్కిల్స్ సంబంధించి మీ ఫ్యాకల్టీ ఒక్కొక్క స్కిల్ను వేరుగా నేర్చుకోవాలి మనం. రైట్? థ్యాంక్ యూ.